రష్మిక గురించి కూడా ఇక్కడ రాశారు. నాయిక ప్రధానమైన కథలకు కేరాఫ్ గా మారిపోతున్నారు రష్మిక. ద గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న మరో నాయిక ప్రధానమైన చిత్రం మైసా. రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫార్ములా ఫిల్మ్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ చిత్రం. ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు క్లాప్ ఇవ్వగా దర్శకుడు రవికిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు హనురాగపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. గోండు తెగ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతుందని, రష్మిక ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ గాఢమైన పాత్రలో కనిపిస్తుందని స్పష్టం చేశాయి సినీ వర్గాలు. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం శ్రేయాస్. సో ఇది రష్మిక ప్రధాన పాత్ర ద గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఆమె ప్రధాన పాత్ర చిత్రం మైసా గురించి మనం ఎన్నో ఆల్రెడీ ఫస్ట్ లుక్ చూసాం. చాలా భయంకరంగా ఉన్నటువంటి రష్మికని మైసా ఫస్ట్ లుక్ లో అయితే మనం చూసాం. దీనికి సంబంధించి ఇప్పుడు షూటింగ్ అయితే స్టార్ట్ అయింది నిన్న. మైసా అంటే ఏదో సైకో థ్రిల్లర్ స్టోరీ లాగా ఉంది. ఏదో మాయలు మంత్రాలు ఇలాంటి నేపథ్యంలో ఉన్నట్టుగా అయితే ఆ పోస్టర్ చూసి అనిపిస్తుంది. హీరోయిన్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఈ యొక్క సినిమా ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమా మైసా అనే సినిమాతో రష్మిక హీరోయిన్ ఓరియంటెడ్గా సినిమా నిన్న మొదలైంది.